భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు స్పెషల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. పాక్ పౌరులతో పాటు అక్రమ వలసదారుల కోసం గాలింపు కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న పాక్ పౌరులతో బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుంటున్నారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. ముఖ్యంగా ప్రధాన నగరాలలో అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టారు ఇమిగ్రేషన్ అధికారులు. అహ్మదాబాద్లో 400 మంది అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో 208 మంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా సోదాలు జరుగుతున్నాయి. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు స్పెషల్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. పాక్ పౌరులతో పాటు అక్రమ వలసదారుల కోసం గాలింపు కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల్లో ఉన్న పాక్ పౌరులతో బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకుంటున్నారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టారు ఇమిగ్రేషన్ అధికారులు. అహ్మదాబాద్లో 400 మంది అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో 208 మంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది.